ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 చోట్ల సమీకృత గురుకులాల్ని నిర్మించాలని డిసైడ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్ని అధునాతనంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్ని ఒకే చోట ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హబ్గా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సమీకృత గురుకులాల కోసం మొత్తం 6 డిజైన్లను ఆర్కిటెక్ట్ సంస్థలు రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాటిని పరిశీలించారు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో వాటిని ఫైనల్ చేయలేదు. త్వరలో ఆర్కిటెక్ట్ సంస్థలు రెడీ చేసిన డిజైన్స్ ని సీఎంకి అందజేసి వాటిలో ఒక డిజైన్ ని ఫైనల్ చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో 100 కోట్ల నుంచి 120 కోట్ల వ్యయంతో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గాలు కొడంగల్, మధిరను అధికారులు ఎంపిక చేశారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు స్థలాల్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20 చోట్ల నిర్మించనుంది ప్రభుత్వం. నియోజకవర్గంలో ఒకే దగ్గర 20 ఎకరాల్లో స్థలం లేనట్లయితే అదే సెగ్మెంట్లోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో కట్టాలని సర్కార్ భావిస్తోంది. సమీకృత గురుకులాల కోసం స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించగా 38 చోట్ల స్థలాల్ని గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాల్ని నిర్మించడం మంచి నిర్ణయమన్నారు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు. గత ప్రభుత్వం గురుకులాల్ని ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. సగానికి పైగా అద్దె భవనాల్లో గురుకులాల్ని ఏర్పాటు చేసి పేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర ఉండి చదువుకుంటే విద్యార్థుల మధ్య తారతమ్యం ఉండదని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం సమీకృత గురుకులాల్ని నిర్మించే విధంగా చొరవ తీసుకోవటం మంచి పరిణామమంటున్నారు విద్యావేత్తలు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మేమంతా కూడా హర్షం ప్రకటన చేస్తున్నాం. విద్యావేత్తల ఆలోచన కూడా ఒకసారి తీసుకోండి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మరి అదనంగా 10 ఎకరాల 15 ఎకరాల స్థలాలు దొరకడం అనేది అంత సులభమైన పని కాదు. కాబట్టి ప్రస్తుతము కొన్ని జిల్లాలలో మండల కేంద్రంలో కూడా 10 నుంచి 10 ఎకరాల స్థలాలు గల పాఠశాలలు ఉన్నాయి, ఉన్నత పాఠశాలలు. ఈరోజు ముందస్తుగా వాటిని స్థలం దొరకలేదని, భవనాలు లేవనే ఆలోచన కాకుండా అక్కడే ప్రారంభించండి. ప్రతి పాఠశాల లోపల ప్రతి పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా ఉండాలి. క్రీడలకు కానీ, శాస్త్ర సాంకేతిక కానీ, లేకుంటే కళలకు కానీ రకరకాల అన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేస్తామని ఏ రకమైన చేయకుండా ఇష్టం ఉన్నట్టు రెసిడెన్సీ స్కూల్ పెట్టి బిల్డింగులు లేకుండా ఏ రకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరితో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి దిశగా ఆలోచన చేయాలని మేము కోరుతున్నాం. బడ్జెట్లో సమీకృత గురుకులాలకు 2000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తోంది. ఆయా జిల్లా, నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు విరాళాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ల నిర్మాణ బాధ్యతల్ని ఆర్ఎన్బీకే అప్పగించినట్లు తెలుస్తోంది.